హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NSN స్పీడ్ న్యూస్. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధులను సత్వరం అందించాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డాలతో సమావేశమైన చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సాయం అందించాలని కోరారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సమాలోచన జరిపారు ఏపీ సీఎం. తెలంగాణ కాంగ్రెస్ CLP సమావేశం ఇవాళ జరగనుంది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని CLP సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు పరిచయం చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రిని విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ దావర్చంద్ గెహ్లోట్ అనుమతి మంజూరు చేశారు. ముడా స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం పాత్ర ఉందని 3 వ్యక్తులు పిటిషన్ దాఖలు చేసినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. మంత్రి సీతక్కతో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదపై సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన వ్యక్తిపై CPS పోలీసులు BNSS 173, 176 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మహిళలను సామాజిక మాధ్యమాల్లో కావాలని టార్గెట్ చేసి దూషించడం పట్ల పౌర సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలకు సమాజంలో ఎదురయ్యే వెక్కిరింతలు, వేధింపులను అస్సలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మాదాపూర్లోని ఒక హోటల్లో డెమోక్రటిక్ సంఘం నిర్వహించిన గ్రామీణ మహిళల లీడర్షిప్ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గీతారెడ్డి, ప్రముఖ నటి రెజినా క్యాసాండ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలంటే కొందరికి చిన్న చూపు ఉంటుందని, పేదరికం నుంచి వచ్చిన తాను మంత్రి అయినా కూడా కించపరుస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో స్థానిక హిందువులపై అఘాయిత్యాలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శాంతియుత క్యాండిల్ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టారు. నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొవ్వొత్తులతో అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ అల్లర్లలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. తక్షణమే హిందువులపై దాడులు ఆపాలని, ఆ దేశ ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రముఖ గాయని P. సుశీల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పితో ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. అయితే ఇప్పుడు సుశీల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా సుశీల 1950 నుంచి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. ఇక ఆమెను 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు సుశీల కెరీర్లో 5 జాతీయ పురస్కారాలు అందుకున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించినట్లు ఆమె తెలిపారు. ప్రాథమికంగా 6 కోర్సులను దసరా నుంచి ప్రారంభించినట్లు నిర్ణయించారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా వాహనాలు నిలిచాయి. ఓ ట్రక్కు రోడ్డుపై బోల్తా పడడంతో హయత్ నగర్ నుంచి లక్ష్మారెడ్డిపాలెం వరకు వాహనాలు నిలిచే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు నానా తంటాలు పడ్డారు. వాహనాలు నిలవడానికి కారణమైన ట్రక్కును తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. వాటి మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో దోహా వేదికగా 2 రోజుల పాటు జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. చర్చలు సానుకూల వాతావరణంలో సాగినట్లు 3 దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. వచ్చే వారం కైరోలో తదుపరి సమాలోచనలు చేరున్నట్లు తెలిపాయి. తాము ప్రతిపాదించిన ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ ప్రస్తుతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని వెల్లడించాయి. హమాస్ అధికార వర్గాలు మాత్రం ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని చెబుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీతో ప్రజలకు ఒరిగేదేం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంతో కలిసి గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారు గానీ మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు చేతనైతే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవుతుందని అంటున్న బండి సంజయ్ మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం గురించి కేటీఆర్ కు పట్టడం లేదని, తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
అంగన్వాడీలకు నాణ్యమైన గుడ్లు సరుకులు సరఫరా చేయాలని లేకుంటే తప్పుకోవాలని కాంట్రాక్టర్లను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. సచివాలయంలో అంగన్వాడీలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజా దర్బార్లో సమస్య చెప్తే పరిష్కరించినట్లు సందేశం వచ్చిందంటూ అభిషేక్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుపై మంత్రి లోకేష్ క్షమాపణలు కోరారు. కర్నూలు జిల్లాలోని తన ఇంటి పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందంటూ అభిషేక్ ప్రజా దర్బార్లో వినతి పత్రం ఇచ్చారు. సమస్య పరిష్కారం అయ్యిందంటూ ఈ నెల 9న కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుంచి అభిషేక్ కు సందేశం వచ్చింది. అపరిష్కృత సమస్యపై సానుకూల స్పందన రావడంపై అభిషేక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయాన్ని ఎక్స్ ద్వారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అభిషేక్ పోస్టుపై స్పందించిన లోకేష్ సంబంధించిన శాఖ తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. సమస్య పరిష్కారాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని లోకేష్ తెలిపారు. సభలో మాట్లాడేందుకు ప్రతి శాసనసభ్యుడికి అవకాశం కల్పిస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. జూ పార్కులో మొక్కలు నాటిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సభకు రావాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులపై ఉందని అన్నారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరితే అవకాశం ఇస్తానన్నారు. తిరుపతి జంతు ప్రదర్శనశాల నిర్వహణకు ఏటా 5 కోట్లు టీటీడీ కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తానని స్పీకర్ తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు ధర్నా కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మహారాష్ట్రలోని బిలోలి కోర్టుకు హాజరయ్యారు. 2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా 16 మందికి గతంలోని నోటీసులు ఇచ్చింది. విచారణలో భాగంగా మాజీ మంత్రి ఉమాతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, హనుమంత్ షిండేలు కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం కేసును వాయిదా వేస్తూ అక్టోబర్ 19న విచారణకు మళ్లీ హాజరు కావాలని కోర్టు తెలిపింది. ప్రయాణికులకు త్వరలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో కరీంనగర్ హైదరాబాద్, నిజామాబాద్ హైదరాబాద్ మార్గాల్లో తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. వీటికి ఈ సూపర్ లగ్జరీగా నామకరణం చేసింది. కరీంనగర్ టు డిపోకు 35, నిజామాబాద్ టు డిపోకు 13 బస్సులు చేరుకున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రైవేట్ సంస్థల నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని అద్దె పద్ధతిలో తీసుకుంటోంది. త్వరలోనే వీటిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ తన స్థాయిని దిగజార్చుకోవద్దని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఏది పడితే అది మాట్లాడొద్దని ఒక ప్రకటనలో సూచించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రస్తావన లేదన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని, అందుకే గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారని, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ మరోసారి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబమని నారాయణ రెడ్డి హెచ్చరించారు. బెంగాల్ ఘటనలో దోషులకు మరణశిక్ష వేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ ఘటనను కవర్ చేయడానికి ప్రయత్నిస్తే కోర్టు సీబీఐకి అప్పగించిందన్నారు. అక్కడి ప్రభుత్వం నిందితుల తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని విమర్శలు చేశారు. ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతి చెందిందని నర్సయ్య గౌడ్ చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎన్నికల ప్రచారంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాజకీయంగా మాకు ఓ స్వంతూరు ఏర్పడిందని అన్నారు. ఇప్పటి నుంచి మా ఫ్యామిలీకి పిఠాపురమే నేటివ్ ప్లేస్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ దిశగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామినాయుడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓ విషయం గురించి చెప్పుకొచ్చారు. పిఠాపురంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 10 ఎకరాల ల్యాండ్ కొన్నారని వెల్లడించారు. ఆ ప్లేస్ ను ఉపాసన అప్పగించారని ఆయన తెలిపారు. ఈ 10 ఎకరాల్లో అపోలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించనున్నారని అన్నారు. త్వరలోనే శంకుస్థాపన ప్రారంభించనున్నారని చెప్పారు. ప్రస్తుతం రవణం స్వామినాయుడు ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా ఆ జాబితాలో మరొకరు చేరారు. మాజీ మంత్రి ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే నిర్ణయం తీసుకున్నట్లు ఆళ్ల నాని చెప్పారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులకు కూడా ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రకృతి విలయంతో అల్లాడుతున్న వారి కోసం 10 కోట్ల రూపాయల విరాళాలని ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 కోట్ల రూపాయలను కేరళకు అందించనున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేరళ వరద బాధితులు త్వరితగతిన కోలుకునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని ప్రకటిస్తున్నట్లు సర్కార్ తెలిపింది. హైదరాబాద్ నగరంలోని బస్టాప్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి, దసరా పండుగలకు మాదిరిగా ఎంజాయ్ చేసేందుకు ఊర్లకు వెళ్తున్నారు.
వరుస సెలవుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు చాలా వరకు సొంత ఊర్ల బాట పడితే ఇంకొందరు ఫ్రెండ్స్ తో లేదా ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలోని ప్రధాన బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు జనాలతో సందడిగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మొదటిసారిగా 5 రోజుల పాటు వరుస సెలవులు వచ్చాయి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, 16న వరలక్ష్మి వ్రతం, 17న శనివారం, 18న ఆదివారం, 19న రాఖీ పౌర్ణమి ఉండడంతో ఉద్యోగులకు, విద్యార్థులకు లాంగ్ హాలిడేస్ దొరికినట్లయింది. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా వెల్లడించారు. విశాఖ లోపల ప్రాంతాల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అధికారులతో సమీక్షించారు. దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కొత్త ట్విస్ట్ ఎదురైంది. అందరం కలిసి ఉండాలనే ప్రతిపాదనను దువ్వాడ వాణి ముందుకు తెచ్చారు. తనను రానివ్వకుంటే కనీసం పిల్లలతోనైనా ఆయన కలిసి ఉండాలని చెప్పారు. తాము మంచి వాళ్ళం కాదని ఆయన చెబుతున్నారు కదా, అవసరమైతే కండిషన్స్ రాసుకొని తమను ఇంటిలోకి అనుమతించాలన్నారు. అందరం కలిసి ఉండాలనేదే తన కోరిక అని చెప్పారు. ఒక కూతురు పెళ్లైందని, మరో కూతురు పెళ్లికి ఎదిగిందని గుర్తు చేస్తూ సమాజంలో నిలబడాలంటే తాము ఆయనతో కలిసి ఉండడమే సరైందని దువ్వాడ వాణి అన్నారు. తనకు ఆయన ఆస్తులు, రాజకీయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం కలిసి ఉండాలని మాత్రమే తాను కోరుతున్నానని చెప్పారు. హైదరాబాద్ నగరం పేట్ బషీరాబాద్ పరిధి సుభాష్ నగర్ లోని కోమల్ కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 నెలలుగా వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఈ సోదాలు చేశారు. వీటిని సరఫరా చేస్తున్న పివేష్ పాండేను అరెస్టు చేశారు. 5 ప్యాకెట్లలో 200 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న ఏసోబు తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖను మున్సిపల్ అధికారులకు అందజేశారు. దీంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న పోలూరి నరసింహారావు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాచర్లలో టీడీపీ తరపున జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించడంతో మున్సిపాలిటీ రాజకీయాలు వేగంగా మారిపోయాయి. మాచర్ల మున్సిపాలిటీలో 20 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేతో కలిసి తమ సమ్మతిని తెలియజేశారు. మరో 2 రోజుల్లో వారు అధికారికంగా పార్టీలో చేరనున్నారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వికసిత భారత్ సాకారం కావాలంటే దేశంలో ఉద్యోగ కల్పనకు సాధ్యమైనంత మేర పెంచాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సూచించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇతర డెవలపింగ్ దేశాల్లో పన్ను ఆదాయం ప్రధానంగా ప్రత్యక్ష పన్నుల నుంచి వస్తోంది. కానీ భారత్లో ఎక్కువ భాగం పన్ను ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ లాంటి పరోక్ష పన్నుల నుంచే వస్తోందన్నారు. అందుకే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ బేస్లను మరింత విస్తరించాలన్నారు. దీనివల్ల పన్ను ఆదాయం పెరుగుతుందని గీతా గోపీనాథ్ సూచించారు. కోల్కతా మెడికో ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ నిప్పులు చెరిగారు. దీదీ ఏదో దాస్తోందని ఆరోపించారు. ఇది ఒకరు చేసిన పనిలా అనిపించడం లేదని, మమతా బెనర్జీ కొంతమందిని రక్షించాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఉందని గుర్తు చేశారు. సిబిఐ విచారణ పూర్తయిన తర్వాత దీదీ ఏమి దాచేందుకు ప్రయత్నించారో తెలుస్తోందన్నారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.